వరంగల్, మిర్యాలగూడ, తుని. మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. చూసారా ఎంత మూర్ఖత్వం ఉందో ఆలోచనలో. అది కీరవాణి గారు దేశవ్యాప్తంగా భారతీయులకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి గౌరవించిన దగ్గర ఒక ఆస్కర్ అవార్డు గెలిచి వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తే దాంట్లో రామోజీరావు గారు పేరు వాడారనేది వాళ్ళు సహించలేరు. కానీ దాని మీద కూడా వచ్చాయి కదా సార్. యాక్చువల్గా కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు కంటే కూడా రామోజీ గారి ప్రశంస ఎక్కువైపోయిందా అన్నట్టు కూడా చాలా కథనాలు వచ్చాయి. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏం చెప్తే అది గొప్ప, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎంత మంచి మనిషి ఎంత నిజాయితీగా మాట్లాడినా సరే తనలో ఒక నెగిటివిటీయే చూస్తారు. సార్ సినిమాలు ఎప్పుడైనా చూస్తుంటారండి మీరు? రెగ్యులర్గా చూస్తాను. మీ అభిమాన హీరో ఎవరండి బాలయ్య గారు కాకుండా? అభిమాన హీరోలను నాకు ఎవరు లేరండి. సరే బాలయ్య గారి సినిమా ఎన్నిసార్లు, ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు మీరు? మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బాలకృష్ణ గారికి నేను ఒక అల్లుడుగా లేకపోతే ఒక మనిషిగా అభిమాని, కానీ నేను హీరోగా చాలామందిని అభిమానిస్తాను. నేను ఎవరికి ఫ్యాన్ అని నేను అనుకోను. సరే మంచి సినిమా సార్, ఎవరి నటన బాగా నచ్చుతుంది మీకు? అంటే ఏ జనరేషన్లో ఎంతమంది చాలా మంది హీరోస్? యంగ్ జనరేషన్ అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున, బన్నీనా, ఎవరు సారీ రామ్ చరణ్, ప్రభాసా, వీళ్ళందరూ నలుగురు సినిమాలు ఇష్టం నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్, అందరు నలుగురు సినిమాలు ఇష్టమే. ఇప్పుడు పెద్ద హీరోస్ చాలా వరకు అందరి సినిమాలు నాకు చూస్తాను. బాగుంటే నచ్చుతుంది, బాగపోతే బాగాలేదంటాను. సార్ సినిమాలు ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే అనుకోకుండా అలాగా ఈ పార్టీ కార్యక్రమాలు వెళ్ళి ఒక చిన్న రిక్రియేషన్ కోసం అనుకోకుండా అనేది ఉండదు. ఇప్పుడు వైజాగ్లో గత 4 ఏళ్ళుగా నేను నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉండుంటే మా ఆవిడ, నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరితో వెళ్ళేవాడిని. అండ్ చాలాసేపు చూసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడు సంవత్సరంలో 200-250 సినిమాలు చూసేవాడిని. కాలేజీలో ఉండేటప్పుడు అంటే కాలేజీ బంక్ కొట్టి సినిమాలు వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలాసార్లు ఉన్నారా? అసలు 11th and 12th నేను కాలేజ్కే సరిగ్గా వెళ్ళలేదు. అవునా? అంత మంచి స్టూడెంట్ కాదు నేను. 11th and 12th 10th దాకా మంచి స్టూడెంట్, మళ్ళీ యూఎస్కి వెళ్ళి కాలేజ్ చదివినప్పుడు మంచి స్టూడెంట్, కానీ 11th and 12thలో అంత బాగా చదవలేదు. అదంతా ఎక్కడండి స్కూలింగ్ ఎంతనా? 12th దాకా హైదరాబాద్. ఓకే. మళ్ళీ ఇంజనీరింగ్ ఏమో యూఎస్లో చదివాను. ఓ, యూఎస్లో చాలాసార్లు వింటూ ఉంటానండి, తెలుగు సినిమా వచ్చిందంటే ఇంకా ఇక్కడ మాస్ ఎలాగుంటారో అక్కడ క్లాస్ కూడా ఆ లెవెల్లోని థియేటర్లో విజిల్స్ వేస్తూ ఇలాగ విసురుతూ. ఇక్కడంతా కాదు, ఆ నాగరికత అనేది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి వెళ్ళే యువత పెరిగిపోయారు. ఓకే. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే గత 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇంకా చాలామంది వెళ్తున్నారు. అందుబాటులో ఎక్కువ మందికి వచ్చింది. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి పెరగడం వల్ల అప్పులు తీసుకుని చాలామంది చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు అక్కడ పేపర్లు చింపేసి పడేయడం, అరవడము చేయడం అనేది ఇప్పుడు బాగా పెరిగింది. నేను ఉన్న టైంలో అంతగా లేదు, ఉంది కొంత, కానీ అంతగా లేదు. ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం అంటే అనకాపల్లి వెళ్ళడం అంత ఈజీ అయిపోయింది. ఇది కాకపోయినా సరే ఎక్కువ మంది వెళ్తారు. ఓకే. సార్ బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు మీ మిసెస్ గారు, ఈ సంబంధం పెద్దవాళ్ళ ద్వారా వచ్చిందా లేకపోతే మీరు ఇంత పెళ్ళికి ముందు మీ మిసెస్ గారిని ఎక్కడైనా చూసారా? అట్లా ఏమైనా అంటే ఆ విధంగా ఏమైనా? మొన్నే దీని మీద ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ మీద క్లారిటీగా చెప్పానండి. మీకు ఆ ఇంటర్వ్యూ లింక్ ఇస్తాను, మళ్ళీ మీకు ఇస్తాను. అంటే కాదండి, మేము వేరే లింక్స్ చూడం, మా లింక్స్ మాత్రమే చూస్తాం. మా వ్యూవర్స్ ఎప్పుడు మావి మాత్రమే చూస్తాం. నాకు చెప్పి బోర్ కొడుతుంది. సో ఆ పర్టికులర్ నా అంటే నేను సరే అండి, అది పక్కన పెట్టండి సార్. బాలకృష్ణ గారు అనగానే బయట ఒక రకమైన ఇమేజ్ ఉంది సార్. చాలా మంచి మనిషి, కోపం వస్తే ఎవరున్నా కూడా తట్టుకోలేరు అని ఒక అంటే ఆయన ఉన్నారు అంటే నేను చాలాసార్లు నేను సెట్కి వెళ్ళేవాడిని. ఆయన ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అటువైపు వెళ్ళడానికి భయపడుతుంటారు. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు, బాబు గారు అక్కడ ఉన్నారు వెళ్ళొద్దని. సో అలాగొకటి అంటే ఆయన కావాలనేది క్రియేట్ చేసిందో తెలియదు, లేకపోతే వీళ్ళు పక్కనుండే వాళ్ళు క్రియేట్ చేసిందో తెలియదు. ఆయనైతే చాలా సరదాగా ఉంటారు. ఎందుకంటే నేను ఆయన్ని సింహ 50 days ఫంక్షన్లో చూశాను. ఒకరోజు వైస్రాయ్లో అయింది 50 days విజయోత్సవ సభ. ఆ రోజు ఆయన చిన్నపిల్లలాగా
కాక్టైల్ పార్టీ కూడా నడుస్తూ ఉంది. ఉమ్. మా జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, ఫైటర్స్గా చేసిన వాళ్ళకి ఈయన పెగ్గు కల్పిస్తున్నారు. తాగండి తాగండి నా ఒక చిన్న పిల్లాడిలాగా, అంటే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ బయట ఆయన కోసం ఏంటంటే ఒక కోపిష్టి, ఒక పరశురాముడిలాగా ఉంటారు ఆయన అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా వరకు మారింది. ఈ అన్స్టాపబుల్ షో, అవునండి, అవును. సీజన్ 1 సీజన్ 2. కానీ నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, బాలకృష్ణ గారు మామగారు కాబోతున్నారు అని అనిపించినప్పుడు మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటండి? భయం ఏమైనా వేసిందా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి? ఆయన గురించి ఇప్పుడు తెలిసినంత అప్పుడు తెలియదు కదా. అప్పుడు అంత తెలియదు కాబట్టి కొంత ఈ ఊహలు ఉండిని. ఏమో ఆయనకి అంత కోపమా, ఎలా ఉంటారు అని. తేజుని కలిసే ముందు ఓకే, కానీ ఒక 2-3 సార్లు ఆ సందర్భంలో ఆయన కలిసి మాట్లాడినప్పుడు అప్పుడే అర్థమైపోయింది చాలా జోవియల్ పర్సన్ అని. మనిషి అన్నాక ఎవరికైనా సరే లోపాలు ఉంటాయండి. బాలకృష్ణ గారికి కొంచెం ముఖ్యమైన కోపం ఉంటుంది కొన్నిసార్లు, అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో. కానీ అది అలా వస్తుంది, అలా పోతుంది, మనసులో పెట్టుకోరు. అండ్ వేరే వేరే కారణాల వల్ల ఒక్కొక్కలాగా డెవలప్ అవుతారు. ఆయన సందర్భాలు ఏంటో నాకు ప్రత్యేకంగా తెలియదు కానీ ఒక దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారి అబ్బాయి, అండ్ ఆ వాతావరణంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి గారాభమో లేకపోతే ఆయన మీద చేస్తే చిరాకు పడే అవకాశం ఉంటుంది కదా. సో ఆ తత్వం కొంచెం వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అంటే చాలా సింపుల్, ఒక ఎన్టీఆర్ గారి అబ్బాయి ప్రవర్తించే విధానంగా ప్రవర్తించాడు ఆయన ఏమి నాకు ఇది చాలా లగ్జరీ కార్ కావాలి, లగ్జరీ బట్టలు కావాలి, లగ్జరీ మేకప్ కావాలి అనేది ఏమి ఉండదు. చాలా చాలా సింపుల్. ఒక ఎంట్రీలో ఒక హీరో మొదటి సినిమాలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలతో ఈయన అడ్జస్ట్ అయిపోతాడు. బాలకృష్ణ గారి కోపాన్ని మీరు అల్లుడైన తర్వాత ఎప్పుడైనా, అంటే మీ మీద కాదు, ఆయన కోపాన్ని చాలాసార్లు చూసారండి? చాలాసార్లు చూశాను. వస్తుంది కోపం, ఎందుకు రాదు? ఓకే. ఆయనతో కలిసినప్పుడు, సరే రాజకీయాలు పక్కన పెట్టండి సార్, సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కువ సినిమాల కోసం మాట్లాడుతూ ఉంటారు కదండి. అంటే చాలాసార్లు సినిమాల కోసం, ఎన్టీఆర్ గారి కోసం, ఆ సినిమాల కోసం, పూర్వ జానపద సినిమాల కోసం ఎక్కువ మాట్లాడుతూ వింటారని నాకు తెలిసింది. మీతో ఎలాంటి మాటలు జరిగేవి? అంటే సినిమాల గురించి మాట్లాడతాము బాగా, కానీ ఆయనకి ఇది చాలా గొప్ప మెమరీ అండి. అండ్ ఆయన చాలా రిలీజియస్ అండ్ ఆల్సో చాలా పద్ధతి. మాకు ఒక డీన్ ఉన్నారు, సయ్యద్ అక్బరుద్దీన్ గారని, గీతంలో ఒక ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటారు. చాలా మంచి ఆయన, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇండియాకి యునైటెడ్ నేషన్స్కి అంబాసిడర్గా చేసి రిటైర్ అయ్యి మమ్మల్ని జాయిన్ అయ్యారు. చాలా మంచి లీడర్ ఆయన. బాలకృష్ణ గారు నిజాం కాలేజ్లో క్లాస్మేట్స్. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం. సయ్యద్ గారు ముస్లిం కదా, సో రంజాను, ఈద్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈయన ప్రతి సంవత్సరం ఈయన ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, ఫోన్ చేసి ఈద్ ముబారక్ విష్ చేస్తారు. బాలకృష్ణ గారు విష్ చేస్తారు. ఇలాంటి పద్ధతులు ఆ సెంటిమెంటల్ ఇది ఒకరితో కాదు, వేల మందితో. ఇప్పుడు సయ్యద్ గారితో అక్కడ నిజాం కాలేజ్ క్లాస్మేట్స్గా ముగించిన తర్వాత ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిపోయి ఢిల్లీ ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ కలిసి మిత్రత్వం అనేది లేదు. ఆ మిత్రత్వంతోనే 40 ఏళ్ళ మిత్రత్వంతో ఇప్పటికీ మొన్న ఎంత రంజాన్ అయినా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజులకి మళ్ళీ సయ్యద్ గారు ఇప్పుడు మా టీంలో ఉన్నారు కదా, నాకు చెప్తున్నారు, ఈయన ప్రపంచంలో ఎక్కడున్నా సరే నన్ను చాలామంది మర్చిపోతారు కానీ మీ మామ మాత్రం నాకు మర్చిపోరు విష్ చేయడం అని. సో అది అలాంటి ఆయనకి ఎక్కువ ఉంటాయి. సో ఒక హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఫాలో అవుతారు చాలా. అండ్ ఆయన ఎవరి కోసం ఆయన నచ్చుతారో వాళ్ళు ఎప్పుడు ఆయన మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఏదన్నా చేస్తున్నాను అనుకోండి, నాకు ఫోన్ చేసి ఎట్లా ఉంది, టైమింగ్ కూడా ఫాలో చేస్తారు ఆయన, ఏ టైంకి వెళ్తున్నావు, ముహూర్తాలు. ఆయన పరిధి లోపలికి ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆయనకు తెలిసిన ఒక విషయం గురించి వస్తే అది ఎండ్ టు ఎండ్ సరిగ్గా జరిగేటట్టు వాళ్ళు ఎవరైతే ఆయన శ్రేయోభిలాషులు వాళ్ళ గురించి అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. సార్, బాలకృష్ణ గారు మీరు ఇంటర్వ్యూడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మీతో అన్న మాట ఏంటి, ఏమైనా గుర్తుందా? అంటే స్పెషల్గా చెప్పారా ఏమైనా? అసలు ఆ సీరియస్నెస్ ఫార్మాలిటీకి బాలకృష్ణ గారు అంత సూటబుల్ కాదు. ఆయన ఎప్పుడు జోవియల్గానే ఉంటారు. ఇలా వచ్చి నువ్వు మా కూతురిని తీసుకెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని ఏమి ఉండదు. ఆయనతో వెరీ ఫ్రెండ్లీ, చాలా ప్రేమగా ఉంటారు,
సో అందుకే నాకు అసలు ప్రత్యేకంగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఇలా క్యాజువల్గానే ఉండడమే నాకు గుర్తు, ఎందుకంటే మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. సో అంతే తప్ప ప్రత్యేకంగా ఇది అది అని చెప్పడం నాకేం గుర్తులేదు. మీరు యూఎస్లో చదువుకున్నారు కదండి, యూఎస్లో చదువుకునే వాళ్ళకి అంటే కొంచెం ఈ సినిమా క్రేజ్ కూడా ఉంటుందని వింటూ ఉంటానండి, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎప్పుడైనా సినిమాలో మరి ట్రై చేయాలి ఏమనిపించలేదు సార్? మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు సినిమాకి చిన్నప్పుడు వెళ్ళకూడదని అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా అమ్మ నైట్ బర్డ్, సో ఆ అలవాటు నాకు కూడా ఇచ్చింది. సో మా నాన్న ఇప్పుడు కష్టపడి పనిచేసేవారు, ఎక్కువ ఇంట్లో ఊర్లో ఉండేవారు కాదు. మా ఇంటి పక్కనే థియేటర్ ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు అంటే స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఎక్కడ సార్ ఇది ఏరియా? బషీర్బాగ్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ బషీర్బాగ్. అక్కడ స్కైలైన్ థియేటర్, స్కైలైన్ స్టెర్లింగ్ నేను చాలా సార్లు వెళ్ళేవాడిని అండి, నేను ఎప్పుడూ ఉంటాను అక్కడ. సో అక్కడ శుక్రవారం సో హాలీవుడ్ మూవీస్, చాలా మూవీస్కి వీక్ డేస్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో నాకు సినిమాల మీద ప్రేమ అనేది చిన్న వయసు నుంచి